ఒకరు ఓకే అంటే మరొకరు నో అంటున్నారు. పరిష్కారం దొరికిందని ఒకరంటే ఎక్కడా అని నిలదీస్తున్నారు మరికొందరు. మెట్రో రైల్ సుల్తాన్ బజార్ సమస్యకు పరిష్కారం దొరికిందని ఎండీ అంటే చర్చల్లో మేం లేకుండానే ప్యాకేజ్ ఎలా ప్రకటిస్తారని ఓనర్స్ ప్రశ్నిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా పరిష్కారం మాత్రం క్లైమాక్స్ కు చేరింది. అనుకున్న టార్గెట్ కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సర్కార్ చకచకా వర్క్ చేస్తోంది. మెట్రో రైల్ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు సుల్తాన్ బజార్ వ్యాపారులు. మాతో చర్చించకుండానే ప్యాకేజ్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఎవరో కొందరు ఒప్పుకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవటం లేదంటూనే మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. చేస్తున్నాము ఆర్ ఎన్వీఎస్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ లెటర్ తెచ్చినాము. రూటు మార్చాలి సార్, ఇక్కడ ఎవ్వరు ఒప్పుకోలేరు. ఆరు చరిత్ర గల మార్కెట్ ఇది, చరిత్రను ధ్వంసం చేయొద్దు. కేసీఆర్ గారు ఏమన్నారు, ఎక్కడ చరిత్ర ఉందో అక్కడ అండర్ గ్రౌండ్ పోవాలి, రూటు మార్చాలని మాటిచ్చారు. మాకు ఎటువంటి ఆందోళన చేయకుండా మేము ఓపికగా ప్రశాంతంగా మేము నిర్వహిస్తుంటే మళ్ళా వాళ్ళకు ఎన్వీఎస్ రెడ్డి గారు, ఈ గోవింద్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారు తప్పుతోవ పట్టించారు. వారు ఏ రూట్ అయితే కేసీఆర్ గారు ఇచ్చారో మన ఎల్ఎన్టీ వాళ్ళకు, ఆ రూట్ ప్రకారం పోతే గవర్నమెంట్కు 500 కోట్లు ప్రాఫిట్ అయితే అండి. ఆ రూట్ ఎందుకు పోతలేరు? ఎందుకంటే ఈ మధ్య తరగతి మార్కెట్ ఇలా ఎవరు తెలంగాణలో మార్కెట్ అంటే చరిత్ర గల మార్కెట్ సుల్తాన్ బార్, దాన్ని గిట్ట ధ్వంసం చేయాలని చూస్తున్నారు. మేము మెట్రో రూట్ ఏదైతే డిక్లేర్ అయిందో 9 ఏళ్ళ కింద డే 1 నుంచి మేము ఎడ్యుటేషన్ చేస్తున్నాం. ఆ రియల్ ఎడ్యుటేషన్ చేసేటోళ్ళ మేము మనల్ని పట్టించుకోకుండా మధ్యలో వచ్చిన వాళ్ళు పట్టుకొని అయిపోయింది, అంత ఒప్పందం అయిపోయింది, పేపర్లలో ఇలా ఫ్లాష్ న్యూస్ ఎందుకంటే ఇట్లా తప్పుతో పట్టిస్తున్నారు. మేము వీడికి వచ్చినాం ఎందుకు? మేము క్లియారిటీ ఇవ్వనికనే ఇలా మెట్రో భవన్ ముట్టడిచ్చాం కదా. మేము వచ్చే వాళ్ళం, మేము నిన్న వచ్చినామంటే మేము ఎందుకు వస్తాం వీడికి? వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ అడ్రస్ చూడండి, ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాన్ని క్లియర్ చేయనికనే మేము ఇలా మెట్రో భవన్ ముట్టడిస్తున్నాం. ఈ టైంలో మేము అరెస్ట్ అయినా పర్వాలేదు. ఎటువంటి మీరు ఒక్క మాట చెప్పండి మీడియా ద్వారా. నేను ఒకటే కోరేది, మీరు 54 మంది ఓనర్లు ఇప్పుడు మా దగ్గరనే ఉండరు. మేమే ఇక్కడ ఉన్నాం ఓనర్స్ అంతా. ఇది కూడా ఓనర్నే. నేను రాలేదు, సిగ్నేచర్ చేయలేదు. ఎవరు వచ్చిండ్రు? ఎందుకంటే ఎన్వీఎస్ రెడ్డిని కానీ కూడా మిస్గైడ్ చేస్తుండ్రు 2-3 కలిసి. మీరు న్యాచురల్గా ఎవరు ట్రేడర్స్ ఉన్నారు, సుల్తాన్ బజార్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడండి. మా బాధ లేదో మీరు వినండి. మేము డెవలప్మెంట్కి అగైనెస్ట్ కాదు. సుల్తాన్ బజార్ అనేది చరిత్ర మార్కెట్, చాలా చిన్న మార్కెట్. అది ఖాళీ 20 ఫీట్ల రోడ్ ఉంది అక్కడ. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం మేము. మా తాత ముత్తాతలో ఇచ్చిన షాప్ ఒకటే మాకు ఇచ్చిండ్రు, మేము మా పిల్లలకి ఇవ్వాలి రేపు. అదే అవన్నీ ఎవరు చెప్పిండ్రు, ఎవరు మాట్లాడిండ్రు? ఇప్పుడు 54 మంది ఓనర్స్ మీరు ఉన్నారు. కాదండి, డెవలప్మెంట్ చాలా మంచిగా చేస్తుండు, కాదంటే లేను. ఆయనను మిస్గైడ్ చేస్తున్నారు ఓనర్స్ అని చెప్పి. ఇప్పుడు మేమంతా ఓనర్స్ ఉన్నాము. ఇప్పుడు నిన్న అయింది కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో, మా ఓనర్లు ఏదైనా సైన్లు ఉన్నాయి అక్కడ, అవి చూపెట్టండి ప్రెస్ ముంగట, మేము ఒప్పుకుంటాము. ఒప్పుకున్న వాళ్ళు ఎవరు? మాకు అదే తెలుస్తలేదు. అందు గురించే కదా మా బాధ అంతా. అందు గురించే ఇప్పుడు 54 మంది ఓనర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అందరు ఇక్కడనే ఉన్నారు. అందరు సిగ్నేచర్స్ సైన్లతో సహా ఉన్నది. అయితే పరిహారం విషయంలో ఎవరికీ అన్యాయం చేయటం లేదని సీఎం కేసీఆర్ తో చర్చించి బెటర్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఆఫీస్ ఎదుట ఆందోళనలపై స్పందిస్తూ అందరూ లీడర్స్ కావాలనుకుంటే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుల్తాన్ బజార్ భూసేకరణతో అనుకున్న టైంకు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మనం ఉన్నాం, మాట్లాడదాం. సార్, సుల్తాన్ బజార్కు సంబంధించిన ఇష్యూ ముగిసిపోయిందని చెప్తున్నారు మీరు, కానీ మళ్ళీ మీరు ఒకవైపు మీడియాతో మాట్లాడుతుంటే మరోవైపు మీ ఆఫీస్ ముట్టడికి కొంతమంది సుల్తాన్ బజార్ సంబంధించిన వ్యాపారస్తులు ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్? ఇది కావాలని చెప్పి కొంత రద్దాంచం చేయాలంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. మెజారిటీ నేను అందరూ రావడం జరిగింది, 100 మంది పైగా రావడం జరిగింది. ఈరోజు కొందరు వ్యక్తులు ప్రతి వాళ్ళు లీడర్ కావాలనుకుంటే మేము అట్లాగా. పైగా మేము చెప్పేది ఒకటే అనమాట, మీకు ఏమైనా సమస్య ఉంటే మాతో వచ్చి మాట్లాడండి,
మేము చర్చించడానికి తయారుగా ఉన్నాం. అట్లా కాకుండా యాజిటేషన్ చేసి మేము మెట్రోని ఆపుతాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే పనులు జరగనమాట. కావాలని కొందరు ఏమో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మాకు అర్థం కావు. ప్రతి వాళ్ళు లీడర్ కావాలనుకుంటారు, ప్రతి వాళ్ళు మాతో చాటలంటే ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళతో మాట్లాడడం తప్ప మేము వెళ్ళి ఇండివిజువల్ ఈగోని మేము మెసాజ్ చేసే పరిస్థితిలో మేము లేము. అంటే మొత్తం సుల్తాన్ బజార్ ఇష్యూలో ఒక 2-3 గ్రూప్స్ ఉన్నాయి, ఓనర్స్, టెనెంట్స్, మరోపక్క హాకర్స్. మీరు ఈ 3 గ్రూపులను ఒప్పించలేకపోయారా? మేము ఒప్పించాం కదా. ఇప్పుడు అందరికీ కూడా మేము పిలిచి నిన్న వచ్చిన వారిలో ఓనర్స్ ఉన్నారు, టెనెంట్స్ ఉన్నారు, హాకర్స్ ఉన్నారు. ఇంతకంటే బెస్ట్ ప్యాకేజ్ దొరకదు. ఎందుకంటే సీఎం గారు ఆదేశాల ప్రకారం మేము చక్కటి ప్యాకేజ్ మనందరికీ చేయడం జరిగింది అనమాట. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇందులో ఈ ప్యాకేజ్లో ఏమైనా ఇష్యూ ఉంటే మాట్లాడండి. అట్లా కాకుండా ఏదో మేము డెమాన్స్ట్రేషన్ చేస్తామంటే మేము చేయగలిగింది ఏమీ లేదనమాట. ఏదైనా సరే సమస్యను పరిష్కరించుకోవాలంటే ఎప్పుడు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి వస్తుంది. అంటే కొందరు వ్యాపారస్తులు మీరు కేసీఆర్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? ఇది చూడండి, నాకేమి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇందులో ఏమి ఉండదు కదా. ఇప్పుడు అనేకమైనటువంటి మేము అన్ని అలైన్మెంట్స్ కూడా మేము ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మేము 5 ఆల్టర్నేటివ్ అలైన్మెంట్స్ మేము పరిశీలించడం జరిగిందనమాట. 5 అలైన్మెంట్స్ చేయడం వల్ల ప్రతి వాళ్ళు కూడా దానివల్ల ఇప్పుడు మీరు ఒక చోట నుంచి ఇంకో తీసుకెళ్ళాలంటే దానివల్ల వేరే ఎక్కువ డ్యామేజ్ అయిన వల్ల మళ్ళీ అక్కడ యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. అనేక తర్వాత అక్కడ హెరిటేజ్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ మీకు విమెన్స్ కాలేజ్ కోటి ఉంది. విమెన్స్ కాలేజ్ కోటి మేము సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ రెసిడెన్సీ కాంప్లెక్స్ ఉంది, ఆ పక్కనే ఓఎంసీ బిల్డింగ్ ఉంది. ఓఎంసీ బిల్డింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవైపున చూస్తేనేమో మీకు పెద్ద పెద్ద ఈ వాటర్ లైన్స్, సివర్ లైన్స్ కొత్తగా వేస్తున్నటువంటిది ఉందన్నమాట. తర్వాత రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండే మేము బెస్ట్ ఆల్టర్నేటివ్ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేటువంటిది ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు మిస్లీడ్ చేయడం అనేటువంటిది కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో అనేటువంటిది అన్ని ఆస్పెక్ట్స్ మేము స్టడీ చేసి అప్పుడు ఒక డెసిషన్కి వస్తాం అనమాట. ఆ డెసిషన్కి రావడం జరిగింది. ఆ డెసిషన్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇంకా కొన్ని మొత్తం 3 కారిడార్లను లింక్ చేసేందుకు ఎంత టైం పట్టవచ్చు? 3 కారిడార్లు ఉన్నాయి, 1, 2, 3. ఈ 3 కారిడార్లను కనీసం ప్రైమరీ కనెక్షన్స్ అన్న ఇచ్చి కనీసం కొద్ది ఎవరికన్నా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? అదే కదా, 2017 జూన్ వరకు టైం ఉంది. 2017 జూన్కి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందన్నమాట 3 కారిడార్లు. ఇప్పుడు 5 స్ట్రెచ్లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్తున్నారు. వీలైనంత త్వరగా మెట్రో ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, అన్ని పనులు సాఫీగా జరుగుతున్నాయని చెప్తున్నారు. సుల్తాన్ బజార్ ఇష్యూలో కూడా చర్చలో కొలికొచ్చాయి, కొద్దిమంది మాత్రమే ఆబ్జెక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.